వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగ్గంవర్క్. ఇవాళ ఏం లేదండి, ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటో మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒకళ్ళు పెట్టారండి. ఇలా మనకు మెజర్మెంట్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఈ ఫోటోలో మనకు 2 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ వస్తాయి. ఒకటి బోట్ నెక్ వస్తుంది, ఒకటి నార్మల్ డీప్ నెక్ అంటే పాట్ నెక్ లాగా చేసుకోవచ్చు. అండ్ మనము ఇదే సెమీ పాట్ నెక్ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు ఒకే ఈ ఈ మోడల్ ద్వారా మీకు చూపించేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోట్ నెక్ చూపిస్తాను. బోట్ నెక్ వచ్చేసి మనము మామూలుగా మీకు లాస్ట్ టైం చెప్పింది 4 ఇంచెస్ 5 ఇంచెస్ చెప్పాను కదా పైన ఓవరాల్గా నెక్ మనం షోల్డర్ తీసుకోవాల్సింది. ఈసారి బోట్ నెక్కి 9 ఇంచెస్ తీసుకోండి. ఎప్పుడైనా కూడా బోట్ నెక్కి 9 ఇంచెస్ తీసుకోండి. మనకు ఒకవేళ అటు ఇటుగా అనిపిస్తే పైపింగ్ అయినా వేసేసుకోవచ్చండి. బోట్ నెక్కి 9 ఇంచెస్ తీసుకోండి. మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్ని బట్టి మనము బోట్ నెక్ వచ్చేసి డీప్ అనేది తీసుకుంటాము. కొంతమందికి ఏంటంటే బాడీ హెవీగా ఉంటుంది. బాడీ హెవీగా ఉంటే 4 ఇంచెస్ తీసుకోండి. కొంతమందికి బాడీ తక్కువ ఉంటుంది, సో వాళ్ళకి ఏంటంటే 3.5 ఇంచ్ తీసుకోండి. నేను వచ్చేసి ఈ మెజర్మెంట్కి సంబంధించినట్లుగా తీసుకుంటున్నాను. సో 3.5 ఇంచ్ తీసుకుని మనము ఇక్కడికి బాక్స్ లాగా అంటే ఫస్ట్ టైం కాబట్టి మీకు క్లారిటీగా ఉండేందుకు 9 ఇంచెస్కే బాక్స్ లాగా తీసేసుకొని ఇట్లా బాక్స్ లాగా చేసుకొని ఇటు సైడ్ నుంచి 1 ఇంచ్. ఓకేనా? కొన్ని బోట్స్ ఏంటంటే మనం బోట్ నెక్ని బట్టి ఇక్కడ ఇట్లా 1 ఇంచ్, ఇటు నుంచి 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు బోట్ నెక్ షోల్డర్ పార్ట్ మనం చేసేసామన్నమాట. బోట్ నెక్ షోల్డర్ పార్ట్ని చేసేసాము. అండ్ అంటే ఇది ఊరికే గీసాను, వీళ్ళది నార్మల్ నెక్కే. సో దానివల్ల నేను ఏంటంటే ఊరికే గీసేసాను. నాకు యాక్చువల్లీ ఇది నార్మల్ నెక్కే కావాలి. సో బట్ నన్ను పర్టికులర్గా అడిగారు, పాపం వాళ్ళకి ఎంత అవసరం ఉందో దానికోసం అని చెప్పి చూపిస్తున్నాను. అండ్ కింద పార్ట్కి వచ్చేసరికి మనం అక్కడ 9 తీసుకున్నాం కదా, ఇక్కడ 7 ఇంచెస్ తీసుకుంటాం అనమాట. ఇది ఎంత ఉంది? మనం మామూలుగా తీసుకునేది రెగ్యులర్గా అయితే 6 ఇంచెస్, బట్ మనం ఇక్కడ ఓవరాల్గా 7 ఇంచెస్ తీసుకున్నాము. సో ఆ పార్ట్ని చూస్తున్నారు కదా, ఇట్లా మనకు ట్రయాంగిల్ షేప్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోతున్నాయండి. ట్రయాంగిల్ షేప్స్, ఇలా ట్రయాంగిల్ షేప్ కానీ లేదు అంటే బోట్ నెక్ ఇక్కడ మిడిల్లో వచ్చేసి 8 తీసుకోండి. ఈ మిడిల్ 8 తీసుకోండి మిడిల్. ఓకేనా? మిడిల్ వచ్చేసి 8 తీసుకున్నప్పుడు ఇలా మన డీప్ని పట్టి 1 ఇంచ్. ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే మన డీప్ని బట్టి దాన్ని కూడా ఉంటుందండి. ఈమె డీప్ వచ్చేసి ఇక్కడికి ఉంది కాబట్టి కొంచెం లైట్గా నేను షేప్ ఇస్తున్నాను అనమాట. ఈమె డీప్ 9.5 ఇంచేనండి. లైట్గా నేను షేప్ ఇస్తున్నాను. ఊరికే ఉరామరిగా గీస్తున్నానండి, పర్టికులర్గా ఏం లేదు. మనం ఎంత ఉరామరిగా గీసినా అది ఎంబ్రాయిడింగ్ మిషన్, దాని ప్రకారమే చేసుకోవాలన్నమాట. మీరు ఏంటంటే ఏం చేస్తారంటే దీనికి ఎప్పుడైనా బోట్ నెక్ అనే దానికి ఒక పేపర్ కట్ చేసి పెట్టేసుకోండి. కార్డ్బోర్డ్ మనకు శారీస్ వస్తాయి కదా, శారీస్ బాక్సెస్ వస్తాయి కదా, వాటిని కార్డ్బోర్డ్ కట్ చేసి పెట్టేసుకోండి బోట్ నెక్కి. ఒకవేళ 4 ఇంచెస్ 3.5 ఇంచ్ పైకి పెట్టేసుకొని అలా గీసేసుకుంటే సరిపోద్ది. కొన్ని బోట్స్ ఏంటంటే ఇలా రావు, ఇలా వస్తాయి, షార్ప్గా ఉన్నట్లుగా వస్తాయి అన్నమాట. దాన్ని బట్టి కూడా చూసుకోండి. నేను గందరగోళం చేసేస్తున్నానని తిట్టుకోకండి, మన కస్టమర్దే అనమాట బ్లౌజ్. సో వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం క్రియేట్ చేయరు. అందులో ఈ దిస్ పీస్ ఏంటంటే త్వరగా రఫ్ అయిపోతుంది అనమాట, మనం వర్క్ చేసేటప్పుడే పోతుంది మొత్తము. సో అది అనమాట. నెక్స్ట్ అనుష, మీరు ఇది అక్క మనకు ఫోమ్ షీట్ పెడితేనే ఫినిషింగ్ నీట్గా వస్తుందా ఎట్లా అని చెప్పి అడిగావురా. నేను నీకు 3 టిప్స్ ఇస్తాను మనకు ఫినిషింగ్ నీట్గా రావాలంటే. ఆల్రెడీ ఒక టిప్ అయితే నేను మన రెగ్యులర్ వీడియోస్లో చెప్పేశాను. నేను యాక్చువల్లీ ఏ దానికైనా
ఏ వర్క్కైనా నేను లోగోస్కి తప్ప, లోగోస్ ఏంటంటే అవి ఒకటే ఇదితో అయిపోతుంది అనమాట. బట్ బ్లౌజెస్కి మాత్రము నేను లోగోస్కి తప్ప బ్లౌజెస్కి మాత్రం 750 తీసుకుంటానమ్మా. ఇది మీకే కాదు అందరికీ యూజ్ అవుతుంది ఇలాంటి టిప్స్. 750 స్పీడ్ లిమిట్ వచ్చేసి 750 తీసుకుంటాను. అంతకంటే తగ్గిస్తాను. అది ఎప్పుడంటే ఊరికే దారం తెగిపోతుంటుంది కదా, నా దగ్గర ఇంకో స్పేర్ థ్రెడ్ లేనప్పుడు, ఇంకా నా టైం బాగాలేక అదే దారంతో వేయాల్సి వచ్చినప్పుడు నేనేంటంటే స్పీడ్ లిమిట్ 700 చేస్తానన్నమాట. సో దాన్ని బట్టే మీరు చూసుకోండి. 750కి మ్యాక్సిమం మించకుండా చూసుకోండి అమ్మా. అది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసి థ్రెడ్ వచ్చేసి కొన్నిటికి ఏంటంటే ఈ పీస్గా వచ్చేస్తాయి అనమాట. అవి తీసుకునేటప్పుడే మనకు ఒక ఐడియా వస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ వచ్చేసి మనకు నీట్గా ఉంది, కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇదిగో ఇలా నీట్గా ఉందన్నమాట థ్రెడ్, స్ట్రైట్గా అలా. కొన్ని థ్రెడ్స్ ఏంటంటే మనకు లూజ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్టార్టింగ్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మిడిల్లో వస్తుంది అనమాట. ఇంకోటి కట్ చేసినప్పుడు టక్కని సౌండ్ వచ్చినట్లుగా తెగాలి. ఊరికే ఏదో వచ్చేస్తుందిలే అన్నట్లుగా తెగిందంటే మాత్రం అది పనికే రాదమ్మా. అది థ్రెడ్ అసలు చాలా ఇరిటేషన్ కూడా వస్తుంది మనకు వర్క్ చేసేటప్పుడు. సో థ్రెడ్స్ కూడా కొంచెం మంచి కంపెనీస్వి తీసుకోండి. సెకండ్ టిప్. థర్డ్ టిప్ వచ్చేసి ఫోమ్ షీట్. న్యూస్ పేపర్తో తక్కువలో అయిపోతుందిలే, ఫోమ్ షీట్ ఏముంది, మనం బడ్జెట్ అనవసరంగా తక్కువ తీసుకుంటున్నాం కదా అని ఆలోచించొద్దు. న్యూస్ పేపర్ కంటే, మామూలు పేపర్స్ కంటే, బటర్ పేపర్స్ కంటే మనకు ఫోమ్ షీట్ బెస్ట్ ఆప్షన్. మనం అనుకుంటాము కస్టమర్స్కి బెస్ట్ ఇస్తేనే వాళ్ళు రూపాయి దగ్గర ఆలోచించరు. సో ఫోమ్ షీట్ వేయండిరా, బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే అది వేస్తే కూడా మనకు ఫినిషింగ్ అనేది మంచిగా ఉంటుంది. అది వేయకుంటే ఏంటంటే అందరూ వేసినట్లే అయిపోతుంది అనమాట. రెగ్యులర్గా ఏముందిలే, కస్టమర్స్కి మనం మెయిన్ ఏంటంటే బెస్ట్ ఇస్తేనే కదా వాళ్ళు ఫర్దర్గా మన దగ్గరికి రావాలన్నా కూడా ఫోమ్ షీట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. థర్డ్ టిప్ అయితే. సో ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయా లేదా అనేది కూడా నాకు తెలియాలి కదా. తప్పకుండా కమెంట్లో నాకు చెప్పండి టిప్స్ యూజ్ అయ్యాయా లేదా అనేది. ఈ బోట్ నెక్ ప్యాటర్న్ అనేది మీకు సెట్ అయిందా లేదా అనేది చూడండి. మనం ఏంటంటే ఎప్పుడైనా బోట్ నెక్ చేసేటప్పుడు నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. సన్నగా ఉండే వాళ్ళకి షోల్డర్ ఎక్కువ అయిపోద్ది కదా అని అనుకోవచ్చు. షోల్డర్ ఎక్కువైనా నేను పైపింగ్ వేసేస్తాను. పైపింగ్ వల్ల ఏంటంటే కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట. అంతేకాకుండా ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేయమని చెప్పి. మామూలు బ్లౌజెస్కి ఎక్కువ తీసుకుంటాం, దీనికి లైట్గా లిటిల్ బిట్ తీసుకోవాలన్నమాట, సరిపోద్ది. అంతా కలిపి మనం ఫోల్డింగ్ చేసినప్పుడు అరించే వచ్చేలాగా తీసుకుంటే సరిపోద్ది. సో ఇది అనమాట మన టిప్పు. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫర్దర్గా మనం చేసే వీడియోస్ అన్నీ మీకు ఫర్దర్గా వస్తుంటాయి. అన్నీ యూజ్ఫుల్ వీడియోసే పెడతానండి నేను, అనవసరమైన వీడియోస్ అయితే పెట్టను. అన్నీ యూజ్ఫుల్ వీడియోసే పెడతాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. ఇది యూజ్ అయిందా లేదా అనేది నాకు కూడా తెలియాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్, నేను థ్యాంక్ యూ చెప్పేసాను వెళ్ళిపోయాను అనుకోకండి, నేను మర్చిపోయాను మీకు చెప్పడము. ఇలాంటి ప్యాటర్న్స్కి అండ్ పాట్ నెక్ ప్యాటర్న్స్కి అండ్ ఇలా ట్రయాంగిల్ ప్యాటర్న్స్కి పేపర్ కట్ చేసుకొని, పేపర్ అంటే న్యూస్ పేపర్ కాకపోయినా కార్డ్బోర్డ్స్ కట్ చేసుకోండి. ఇది ఒక్కదాంతోనే మనకు ఆగదు కదా వర్క్ అనేది. ఒకటి ఫినిషింగ్ నీట్గా ఉంటే ఇంకొకళ్ళు వస్తారనమాట. సో పేపర్ కట్ చేసుకోండి. వాళ్ళ మెజర్మెంట్ని బట్టి ఒక 1 ఇంచ్ పెంచుకోవడమో తగ్గించుకోవడమో అలాంటివి ఉంటాయి కాబట్టి పేపర్ కట్ చేసుకొని పెట్టుకోండి. అదైతే ఇట్లా ఇంత దారుణంగా రాకుండా నీట్గా వస్తుంది. సో నేను పేపర్ కట్ చేయలేదు కాబట్టి నాకు ఇంత దారుణంగా వచ్చిందండి షేపు. మీకు నీట్గా రావాలంటే నేను చెప్పాను కదా పేపర్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కట్ చేసుకోండి. ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే మన మిషన్ యూజ్ చేసుకుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.